ప్రపంచ క్రికెట్లో ఫార్మాట్తో సంబంధం లేకుండా అత్యంత నిలకడగా రాణిస్తున్న క్రికెటర్లు చాలా కొద్ది మందే ఉన్నారు. ఆ జాబితాలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరు ఖచ్చితంగా ఉంటుంది. గత ఏడాది బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టాడు. టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేశాడు. మరో బౌలర్కు అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. భారత్ సాధించిన చాలా విజయాల్లో బుమ్రానే కీలకంగా ఉన్నాడు. 2024లో తన ప్రదర్శనగాను ఇప్పటికే టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైన బుమ్రా తాజాగా గత ఏడాదికి అత్యుత్తమ క్రికెటర్గాను అవార్డు కైవసం చేసుకున్నాడు. సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీగా పిలిచే ఈ అవార్డు కోసం పలువురు స్టార్ క్రికెటర్లను వెనక్కి నెట్టి బుమ్రా విజేతగా నిలిచాడు. భారత్ నుంచి ఈ ఘనతను అందుకున్న 5వ క్రికెటర్గాను, తొలి భారత పేసర్గాను నిలిచి చరిత్ర సృష్టించాడు. గత ఏడాది జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో ఐసీసీ అతన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. దాంతో బుమ్రా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్, రవిచంద్రన్ అశ్విన్ సరసన నిలిచాడు. ట్రావిస్ హెడ్, హ్యారీ బ్రూక్, జో రూట్లను వెనక్కి నెట్టి మరి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును గెలుచుకున్నాడు. గత ఏడాది 13 టెస్టులు ఆడిన బుమ్రా 71 వికెట్లు పడగొట్టాడు. టీ20లో 15 వికెట్లు తీశాడు. టీమిండియా టీ20 ప్రపంచ కప్ విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగిన వరల్డ్ కప్లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు. 2004 నుండి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తుండగా ఆ ఏడాది రాహుల్ ద్రావిడ్ ఈ ఘనతను అందుకున్నాడు. 2010లో సచిన్ టెండూల్కర్, 2016లో రవిచంద్రన్ అశ్విన్, 2017-18లో విరాట్ కోహ్లీ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ను గెలుచుకున్నారు. ఇప్పుడు బుమ్రా కూడా వారి సరసన చేరాడు. ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ 1 బౌలర్గా ఉన్న ఈ భారత స్టార్ పేసర్ ఇటీవల టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన బౌలర్గాను రికార్డులకు ఎక్కాడు. అలాగే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన పేస్ బౌలర్గాను చరిత్ర సృష్టించాడు. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన బుమ్రా టాప్ వికెట్ టేకర్గాను నిలిచాడు. చివరి టెస్ట్ మధ్యలో వెన్నునొప్పి కారణంగా తప్పుకున్న బుమ్రా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఫిట్నెస్ సాధిస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడని బోర్డు వర్గాలు తెలిపాయి.